నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. ఈ ప్రపంచమంతా గురువులో ఉంది. విశ్వమంతటిలోనూ గురువు ఉన్నారు. ఆయన విశ్వరూపుడు. ఆయన రూపరహితుడు. అట్టి శ్రీ గురువుకి నమస్కారము. నిజం ఎంత నిజమైనది అయినా, నిజం ఎంత విలువైంది అయినా, నిజం ఎంత నిప్పులాంటిది అయినా, ప్రపంచం మాత్రం అబద్ధాన్నే నమ్ముతుంది. అవసరం బద్ధ శత్రువులనైనా కలుపుతుంది. అపార్థం ప్రాణ స్నేహితులనైనా విడదీస్తుంది. మన అనుకున్న వాళ్లను పలకరించాలి అంటే ఉండాల్సింది సమయం కాదు, మనస్సు. మనస్సు ఉంటే సమయం ఖచ్చితంగా ఉంటుంది. బంధం కలవాలి అంటే రుణం ఉండాలి. ఆ బంధం జీవితాంతం మనతోనే కలిసి ఉండాలంటే అర్థం చేసుకునే గుణం ఉండాలి. సంతోషం వచ్చినా, బాధ కలిగినా మనల్ని మనం కౌగిలించుకోలేం. మన భుజాలపై మనం తలవాల్చి ఏడవలేము. మనసులో ఉన్న భావాలను పంచుకోవడానికి మన అనేవాళ్ళు ఉండాలి. అందుకే ఆత్మీయులను ఎప్పుడూ దూరం చేసుకోవద్దు. ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెగిపోతుంది అని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషి అసలైన బలహీనత. అర్థం చేసుకోలేని వారు మనలోని కోపాన్ని మాత్రమే చూస్తారు. అర్థం చేసుకునేవారు మనలోని ప్రేమను మాత్రమే చూస్తారు. విద్య నేర్చుకుని గురువుని మర్చిపోవద్దు. ధనం వచ్చాక స్నేహం మర్చిపోవద్దు. భార్య వచ్చాక కన్నవారిని మర్చిపోవద్దు. గౌరవం వచ్చాక గతం మర్చిపోవద్దు. అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోవద్దు. జీవితంలో కష్టాలు ఎక్కువైనప్పుడు మన ఇష్టాలను తగ్గించుకోవాలి. అప్పుడే జీవితం ఆనందంగా ఉంటుంది. అంతేకాదు, మనకు వచ్చిన కష్టాలను మరియు బాధలను గజ్జెలు కట్టి మరీ అందరికీ వినిపించకూడదు. ఎందుకంటే ఈ సమాజంలో వినేవారి కంటే నవ్వేవారే ఎక్కువ. మన ప్రేమ మరొకరికి నా జీవితంలోకి ఎందుకు వచ్చావు అని కాకుండా ఇంతకాలం ఏమైపోయావు అనేలా ఉండాలి. అందరూ నా వాళ్ళే అని ఎప్పుడూ అనుకోకు. నీతో అవసరం ఉన్నంత వరకే అందరూ నీ వాళ్ళు. వదిలి వెళ్ళిన కాలాన్ని, విడిచి వెళ్ళిన పాదాన్ని, కరిగిపోయిన కలల్ని, కన్నీటిని మిగిల్చిన ఆశలని తలుచుకుంటూ గడిచిపోతున్న నేడుని, ఎదురు వచ్చే రేపుని వెళ్ళిపోనియ్యకు. ఈరోజు ఎంతో సంతోషంగా గడిచినా రాత్రి ప్రశాంతమైన నిద్రపోకపోతే రేపటిని ఆస్వాదించలేము. జీవితంలో సంతోషంగా ఉండాలంటే మనిషికి మతిమరుపు కూడా చాలా అవసరం. అన్నంలో రాయి వస్తే రాయిని పడేస్తాం కానీ అన్నాన్ని కాదు. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే ముళ్ళుని తీసేస్తాం కానీ కాలుని కాదు. అలాగే జీవితంలో కష్టం వస్తే కష్టాన్ని వదిలించుకోవాలి కానీ జీవితాన్ని కాదు. ఆలోచనలతో పడుకునే కళ్ళకి అలారం అవసరం లేదు. బరువు బాధ్యతలే నిద్రలేపుతాయి. జీవితంలో మనం కోరుకునేవన్నీ మనకు లభించవు.
మనం దేనికి అర్హులమో అవి మాత్రమే లభిస్తాయి. ప్రతి పరిచయం మనతో కడవరకు ఉండకపోవచ్చు. కానీ వారి జ్ఞాపకం మనతో జీవితాంతం ఉంటుంది. అది మంచిదైనా, చేదు అనుభవమైనా. స్నేహితుడంటే ఎవరో తెలుసా? మన తోడబుట్టని అన్న, తాళి కట్టని భార్య, జన్మనివ్వని తండ్రి, కడుపున పుట్టని కొడుకు, మనతో ఏ బంధమూ లేకున్నా అన్ని బంధాలు తనవైన కుటుంబ సభ్యుడు. Please like, share, comment and subscribe. Thank you so much for watching this video.